సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సమస్త దేశానికి అధిపతివైన దేవా, నీకే వందనాలైనా. సమస్త ప్రపంచానికి ప్రభువా నీవే దేవుడు వేసయ్యా. అందుని బట్టి మీకు వందనాలు వేసయ్యా. ఇప్పుడు నీ వాక్యం ధ్యానించుండగా ప్రభువా మీ ఆత్మ జ్ఞానంతో నింపండి నాయన ప్రభువా, మీ వాక్కుతో నింపండి నాయన ప్రభువా. మీరే మాట్లాడాలని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాటిని ప్రభువా మేము ఆచరించే వారిలా ఉన్నటువంటి సహాయం చేయండి నాయన. మీరే మాకు తోడుగా నీడగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ అందరికి ఉన్నాయా? వాక్యం చదివేటప్పుడు బైబిల్ చూడండి, నా ఎందు కాదు. నేను చెప్పేటప్పుడు నా ఎందు చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు. ఎవరు అంటున్నారు? కీర్తనలు రాసింది ఎవరు? దావీదు గారు చాలా వరకు కీర్తనలు రాశారు. కీర్తనలు చూసుకుంటే మనకు చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ మొత్తంలో. ఎందుకంటే చాలా అధ్యాయాలు కీర్తనలోనే ఉన్నాయి. అన్నిటితో చూసుకుంటే మనం అన్నిటికన్నా ఎక్కువ అధ్యాయాలు దేంట్లో ఉన్నాయి? కీర్తనలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటారు? సమస్త దేశములారా అంటే సమస్తం, మొత్తం దేశాలు అంటే ప్రపంచంలో ఎన్నైతే దేశాలు ఉన్నాయో, ఎన్నైతే నేషన్స్ అంటారు కదా, అవన్నీ ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేయాలంటే యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి. అంతేగాని ఒక వంశంలో కానీ ఒక జాతిలో కానీ అట్లా దేవుడు పిలవాల. సమస్తాన్ని, నిన్ను నన్ను కాకుండా సమస్త జనులని ఏం చేశాడు? దేవుడు పిలుచుకున్నాడు. మనం అందరం ఎవరని? ఆయన మేపు గొర్రెలము, ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యెహోవాకు ఉత్సాహగాని చేయాలి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. అంటే ఏంటి? ఇక్కడ సంతోషంతో రావాలంట, మనం ఉత్సాహంగా రావాలి. ఎక్కడికి? ఆయన సన్నిధికి. మనం దేవుని సన్నిధికి సంతోషంతో ఉత్సాహంతో రావాలి. అంతే. ఇంకా ప్రార్థన చేస్తే మనం ఉత్సాహం ఉండాలి. మనం ప్రార్థన చేస్తే సంతోషంగా చేయాలి. వాక్యం చదివితే సంతోషంగా చదవాలి. అదేదో భారంగా చేయకూడదు. మనం వాక్యం చదివేటప్పుడైనా, కీర్తనలు చదివేటప్పుడైనా, పాటలు పాడేటప్పుడైనా మనం ఎట్లా చేయాలి? సంతోషంగా. మనకి ఎవరో ఏదో భారం పెట్టినట్టు మనం వాటిని చేయకూడదు. అమ్మో ప్రార్థన చేయాలి కాబట్టి అని ప్రార్థనలో చేయకూడదు. ఇంకా బాధపడుతూ చేయకూడదు. ప్రార్థనలు అయినా సరే, ఏమైనా సరే ఉత్సాహంగా చేయాలి. ఉత్సాహంగా దేవుడికి ఇవ్వాలి. ఉత్సాహంగా ఏది చేసినా సరే, ఆయన నామ నిమిత్తం ఏది చేసినా సరే మనం ఏం చేయాలి? ఉత్సాహంగా చేయాలి, సంతోషంగా చేయాలి. ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలన్నట్టు మనం చేయకూడదు. ఉదాహరణలు చూసుకుంటే మన సంఘం ఉంది. పాత సంఘం ఎట్లా ఉండేది? ఇదివరకు ఎట్లా ఉండేది? ఎంతమందికి తెలుసు? పాత సంఘం ఎలా ఉండేది? తర్వాత దేవుడు తన బిడ్డలు నడిపించుకున్న దాన్ని బట్టి ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చారు. ఇప్పుడు కొత్త సంఘం ఎలా అయింది అనేది మనం చూసుకోవాలి. ఏదైనా సరే ఉత్సాహంగా ఇస్తే, సంతోషంగా ఇస్తే మనం అద్భుతాలు చూస్తాం, కార్యాలు చూస్తాము. కాబట్టి మనం ఏం చేసినా సరే ఎట్లా ఉండాలి? ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. కొంతమంది ఉంటారు దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే సంతోషంగా ఎవరు? సంతోషంగా మందిరానికి రారు, సంతోషంగా దేవుణ్ణి సేవించరు. కొంతమంది చర్చికి వెళ్ళటమే చాలా భారంగా, చాలా కష్టంగా వస్తారు. మందిరంలో నేను ముందుండాలి, మందిరంలో నేను దేవుని స్తుతించాలి, ప్రారంభ ప్రార్థన నుంచి నేను ఉండాలి అని చాలామందికి ఉండదు. దేవుణ్ణి ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రారంభ ప్రార్థనకి రావాలి, స్తుతించాలి దేవుణ్ణి. ఉదాహరణకు చూసుకుంటే మనం ఎంతమంది సినిమా హాల్ ఎరిగి ఉన్నారు? మీ పాత జీవితంలో ఎంతమంది సినిమా హాల్ తెలుసు? ఎప్పుడన్నా మధ్యలో వెళ్ళారా సినిమాకి? లాస్ట్లో వెళ్ళారా? పోనీ ఒక 5 నిమిషాల ముందు ఇంకా అయిపోతుందనగా వెళ్ళరు. కానీ దేవుని మందిరానికి మధ్యలో వస్తాము,
సినిమా హాల్కేమో ముందు వెళ్ళిపోతాం, ఒక 5 నిమిషాల ముందే, పేర్లు కూడా పడకముందే. అదే ఫంక్షన్స్కి అయితే సగం అయిపోయినాక వెళ్తామా? ఫంక్షన్స్ కూడా అందరికన్నా ముందు మనమే వెళ్ళి అక్కడ ఏం చేస్తూ ఉంటాం, ముందు కూర్చుంటా ఉంటాం. కానీ మందిరానికి వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటాం మనం? ప్రారంభ ప్రార్థన నుంచే మనం ముందు వచ్చి సంతోషంగా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పాము ఇక్కడ ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దాన్ని ఆచరించాలి. అర్థమవుతుంది కదా? 3వ వచనం, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించానంట. మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ యెహోవాయే దేవుడు అని మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎంతగా మన కోసం త్యాగం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. మన కోసం ఉమ్మి వేయబడ్డాడు అనేది మనం తెలుసుకోవాలి. మన కోసం కొరడాలతో కొట్టించుకున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. చివరి రక్తం పొట్టు వరకు మన కోసం ఏం చేశాడు? చివరి రక్తం పొట్టు వరకు దేవుడు ఏం చేశాడు? మన కోసం వెల చెల్లించాడా లేదా అది మనం తెలుసుకోవాలి. ఇంకా దేవుని దృష్టిలో ఎంత విలువగల వారిగా మనం ఉన్నది మనం గ్రహించుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా కష్టం వస్తేనే దేవుడు వాళ్ళకి, ఏదైనా నష్టం వస్తేనే దేవుడు, ఏదైనా వ్యాధి వస్తేనే దేవుడు, ఏదైనా నిందలు వస్తేనే దేవుడు, ఏదైనా కోల్పోయినప్పుడే దేవుడు. చాలా మందికి ఎట్లా ఉన్నారు? ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా అప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఏదైనా కోల్పోయినప్పుడైనా, ఇంట్లో సమాధానం లేకపోయినా అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ముందు వస్తాం మనం చర్చికి. అప్పుడు దాకా లాస్ట్ వస్తాము, లేదా మధ్యలో వస్తాము, లేదంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోతాం. అదే కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో ఉన్నప్పుడైతే మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు మనం ఉంటాం. కాబట్టి ఏం చేయాలి? మనం ఏమి రాకముందే మనం మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు యెహోవా సన్నిధిలో ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. ఇంకా నా పట్ల, నీ పట్ల దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. వచ్చి ఊరినే కూర్చుంటాం కాదు, కానీ ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. నేను ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడనేది మనం తెలుసుకోవాలి. నన్ను ఎందుకు దేవుడి భూమి మీద పుట్టించాడనేది మనం తెలుసుకోవాలి. నా బ్రతుకు పట్ల దేవునికి ఉన్న గురేమిటి అనేది మనం గ్రహించాలి. ఈ విషయాలు గ్రహించని వారిగా చాలా మంది ఉంటున్నామా లేదు? అసలు నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా, నా పట్ల నీ యొక్క గురి ఏంటి అని చెప్పి మనం చాలా మంది అట్లా ఉంటాం. ఎవరో ఏదో పురుగొలిపితే ఆలోచించకుండా విశ్వాసుల మీదకి, సేవకుల మీదకి కాలు దువ్వేవారిలాగా ఉంటాం చాలా మంది. ఎవరో ఏదో పురుగొలుపుతూ ఉంటారు. అది సత్యమా, నిజమా, అబద్ధమా అనేది అసలు మనం గ్రహించం. అవునా కాదా? ఏం చేస్తాం? విశ్వాసుల మీదకి, సేవకుల మీదకి కాలు దువ్వేవారిలాగా ఉంటాం. దేవుని రాజ్యంలో ఎలా ఉండగలం ఇలా ఉంటే? ఒకసారి ఆలోచించాలి. ఎవరో చెప్పిన మాటలన్నీ సేవకుల మీదకి, విశ్వాసుల మీదకి వస్తే దేవుని రాజ్యంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు అనుకుంటున్నావు? పరలోక రాజ్యం ప్రతి వారం రొట్టె విరిస్తే వస్తుంది అనుకుంటున్నారా? పరలోక రాజ్యం బాప్తీసం తీసుకుంటూ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? పరలోక రాజ్యం సంఘంలో కలహాలు రేపితే వస్తుందా? పరలోక రాజ్యం విశ్వాసులకి, సేవకులకి తీర్పు తీరిస్తే వస్తుందా? పరలోక రాజ్యం సంఘంలో పాటలు పాడితే వస్తుందా? పరలోక రాజ్యం వాక్యం చదివితే వస్తుందా? పరలోక రాజ్యం సేవ పరిచర్య చేస్తే వస్తుందా? చెప్పండి. ఎవరైతే తమ శరీరంలో రేగుతున్న కామాన్ని, ఎవరైతే తమ శరీరంలో రేగుతున్న క్రోధాన్ని, ఎవరైతే తమ శరీరంలో రేగుతున్న మదాన్ని, ఎవరైతే తమ శరీరంలో రేగుతున్న అబద్ధాలని, ఇవన్నీ పాపం ఎదుట నిలబడ్డా కూడా మనం పాపం చేయకుండా దాటి వెళ్ళిపోతాం చూసారా? వాళ్ళు నిజమైన పరలోకానికి అర్హులు. అంతేగాని మన పాపం మన ఎదుటి నిలబడినా సరే మనం పాపం అనేది చేయకూడదు. మనకేదో తోచిందని చెప్పి, ఎవరో ఏదో చెప్పారని చెప్పి, ఎవరో మనల్ని ఎక్కడికి పంపించారని చెప్పి సేవకుల మీదకి, విశ్వాసుల మీదకి, పరిచారకుల మీదకి కాలు దువ్వే ప్రయత్నం చేయకూడదు. దేవుని మాటలు మనం గ్రహించాలి. అర్థమవుతుంది కదా? యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి. ఇంకా ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఉత్సాహగానం చేయాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఉసూరుమంట కూర్చోకూడదు, నీరసంగా కూర్చోకూడదు. ఎట్లా ఉండాలి? సంతోషంగా ఉండాలి, సంతోషగానాలు చేయాలి. అంతేగా నీరసంగా కూర్చుని ఏదో ఆలోచించుకుంటా భారాలు, బాధలన్నీ మన మీద వేసుకుని కూర్చుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఏం చేయాలి? ఉత్సాహంగా, సంతోషంగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఇంకోటి, ఆయనే మనల్ని పుట్టించాను. మనల్ని ఎవరు పుట్టించారంట? దేవుడే మనల్ని పుట్టించాడు. అక్కడ ఫుట్ నోట్లో చూడండి, ఒకటాని ఉంది కదా, కింద చూడండి. మనల్ని మనము సృజించుకోనలేదు. అర్థమైందా? మనల్ని మనం సృజించుకోవాలా.
నీ మీద నీకు ఏ అధికారం నీకు లేదు, పక్కనోడి మీద కూడా నీకు అధికారం అనేది లేదు. దేవుడే మనల్ని పుట్టించాడు కాబట్టి మనకు తీర్పరి ఆయనే. మనం చేసే క్రియలకు కానీ కార్యాలకు కానీ మనకు తీర్పరి ఎవరు? దేవుడే తీర్పరి, కానీ నిన్ను నన్ను తీర్పరిగా నియమించలేదు ఇక్కడ. ఆయన మనము వారము, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం అందరం ఎవరు మేపు గొర్రెలము? దేవుని మేపు గొర్రెలము. కానీ చాలా మంది ఎట్లా ఉన్నారు? దేవుని వైపు ఉన్నారా దెయ్యం వైపు ఉన్నారా అని గ్రహించుకోవాలి. మీలో అయినా సరే నేనైనా సరే దేవుడి చిత్త ప్రకారం నడుస్తున్నానా, దెయ్యం చిత్త ప్రకారం నడుస్తున్నానా? దెయ్యం చిత్త ప్రకారం నడిస్తేనేమో సంఘం మీదకి సేవకుల మీదకి కాలు దూగుతూ ఉంటాం. దేవుని చిత్త ప్రకారం నడిపిస్తే దేవుడే తీర్పరు కాబట్టి మనకి దేవుడే చూసుకుంటాడని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? నిదానంగా నెమ్మదిగా ఉంటాం. అదే కానీ దెయ్యం చిత్త ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, ఏమైతే కలహాలు గొడవలు, సంఘం చల్లా చెదరైపోవటానికి కారణం ఎవరు? సాతాను. అట్టా నడిపించే వారిలాగా మనం ఉండకూడదు, దేవుడు నడిపించే వారిలాగా మనం ఉండాలి. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. మనం ఎట్లా ప్రవేశించాలంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటా ఆయన గుమ్మములో ప్రవేశించాలి. మన జీవితంలో 2 బాగా గుర్తుపెట్టుకోవాలి, 2 మర్చిపోవాలి. అవునా? ఏంటి? 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడే మనల్ని సృజించాడు, యెహోవాయే దేవుడే మనకు అన్ని చేస్తున్నాడు, మనం ఆయన ప్రజలం అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇంకోటి, మన మరణం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీటి బుడగ లాంటిది మనది జీవితమే, నీటి బుడగ లాంటిది. వాళ్ళు ఉంటాం, రేపు చనిపోతాం. నీకన్నా ధనవంతులు, నీకన్నా అందమైన వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. మనం ఒకసారి శ్మశానానికి కాడికి వెళ్తే మనకు అర్థమైంది, చివరికి నేను కూడా ఇక్కడికి వెళ్ళాలి. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటిది? దేవుడు నన్ను పుట్టించాడు, దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలి, దేవుని సంఘంలో నేను ఎలా ఉండాలనేది మనం గ్రహించుకోవాలి. రెండోది, మన మరణం కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? నేను చనిపోయిన తర్వాత ఈ మట్టిలోకి వెళ్తాను, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తానా దెయ్యం దగ్గరికి వెళ్తానా అని మనం గ్రహించుకోవాలి. ఇంకోటి ఏం చెప్పాను? 2 గుర్తుపెట్టుకోవాలన్నా, 2 మర్చిపోవాలన్నా. ఏంటిది? నువ్వు ఎవరికన్నా మేలు చేసావా? మర్చిపోవాలి అది. నేను ఆయనకి అది చేశాను, నేను ప్రార్థన సహాయం చేశాను, నేను రూపాయి ఇచ్చాను, నేను 10 రూపాయలు ఇచ్చాను అని చెప్పి చాటింపు వేయకూడదు. అర్థమవుతుందా? నువ్వు ఎవరికైనా మేలు చేసావా? దేవుడు ప్రేరేపించాడా? చేసిన మేలు మర్చిపో. ఇంకోటి, మేలును మర్చిపోవాలి. ఇంకోటి, కీడు కూడా మనం ఎవరన్నా మనకు కీడు చేస్తే అది కూడా మర్చిపోవాలి. అదే మనం మనసులో పెట్టుకుని దాన్నే పెట్టుకుని నేను సంఘానికి రాను, నేను ఏదైనా చేస్తాను అంటే ఎవరికి నష్టం? మాకు నష్టమా, లేదంటే సంఘ ప్రజలైన మీకు నష్టమా? అనేవారికి నష్టమా, లేదంటే నాకు నష్టమా, ఇక్కడ ఉన్న సేవకులకు నష్టమా? నేను సంఘానికి రాను, నేను అలిగాను, ఎవరికి నష్టం? అది అనేవారికే నష్టం. కాబట్టి మేలు చేసింది మర్చిపోవాలి, కీడు ఎవరైనా మనకు చేస్తే మర్చిపోవాలి. కానీ నన్ను ఆ విశ్వాసం ఎట్టా ఉంది, నన్ను ఈ విశ్వాసం ఎట్టా అన్నాడు అని చెప్పి మనం ఏం చేయకూడదు? దాన్ని పట్టుకుని తోక పట్టుకుని ఏలాడకూడదు. అర్థమైందా? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. మనం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించాలి. కానీ కలహాలు, ఇంకా గొడవలు, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే మనం ఈ సంఘాల్లో ప్రవేశించకూడదండి. అట్లా వచ్చి చేద్దామని ఏదో చేద్దామని వస్తారు, కానీ ఏం చేయలేరు వాళ్ళు. ఇంకా ఎందుకంటే ఇక్కడ దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి ఎన్నో తలంపులతో, ఎన్నో ఉద్దేశాలతో దేవుని పిల్లల్ని ఏదో చేయాలని చెప్పి వస్తూ ఉంటారు. కానీ అవన్నీ జరుగుతాయా? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడో? అవునా కదా? దేవుడు మన పక్షాన, మన సంఘము పక్షాన ఉన్నాడు. ఇంకా మనకు విరోధి ఎవడని? మనకు ఎవరు విరోధి లేడు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే చూసుకుంటాడు. ఎటువంటి అపవాది క్రియలైనా సరే, ఇంకా అన్యులైనా సరే, ఎట్లా ఎవరు వచ్చినా సరే దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మనమైతే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? మనం ఇవన్నీ చేయటానికి. ఉసూరుమంట కూర్చుని నీరసంగా కూర్చుని నిద్రపోవటానికి అయితే కాదు. ఇలా కూర్చుంటే మనకి పరలోక రాజ్యం ఉండదు. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నాకు పరలోక రాజ్యం ఉంటుంది అనుకుంటే అది మీ భ్రమ. నేను రోజు ప్రతి వారం రొట్టె పిలుస్తున్నాను, నాకు పరలోక రాజ్యం ఉంటుంది అనుకుంటే అది మీ భ్రమ. నేను రోజు మందిరానికి వస్తాను క్రమం తప్పకుండా అనుకుంటే మీ భ్రమ. నేను ప్రతిసారి వాక్యం చదువుతాను అనుకుంటే మీ భ్రమ. అది
నేను సంఘంలో పాటలు పాడతాను, నా అంత ఇది లేదనుకుంటే మీ భ్రమ. కాబట్టి మనం పాపం ఎదుట నిలబడినా సరే, అబద్ధం చెప్పాల్సి వచ్చినా సరే, చెప్పకుండా దేవుని వైపు నిలబడతామో అప్పుడే మనకి నిజమైన పరలోకం అండి. పాపం మనం ఎదురు నిలబడినా సరే మనం దాన్ని దూకకుండా దాటితే మనకు పరలోకం, దాంట్లో దూకితే అగాధం. అర్థమవుతుందా? పాపం ఇక్కడ ఉంది, ఇక్కడ పరలోకం ఉంది. పాపం చూసి దీంట్లో దూకామనుకోండి, మళ్ళీ పై రెండో ఛాన్స్ ఉండదు మనకి. ప్రభువా తెలియక దూకేశానంటానికి లేదు, రెండో ఛాన్స్ దేవుడు మనకి ఇవ్వడు. కాబట్టి మీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, మీ పిల్లలకి అబద్ధాలు అనేవి నేర్పించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నాయే పెద్ద అయిన తర్వాత బాగుపడతారు. మనం ఏం చేస్తా ఉన్నామో పిల్లలు అదే చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు మనం ఏం చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి, అబద్ధాలు వీటి నుంచి దూరంగా ఉంచాలి. పాపం అంటే ఏంటో వాళ్ళకి ఒక అవగాహన తెప్పించాలి. కానీ మనమే పాపం చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకేం నేర్చుకుంటారు? కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి, ఆయన గణపరచాలండి ఎక్కువ. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన దయాళుడు కాబట్టి, ఆయన కృప నిత్యం ఉండబట్టే నువ్వు నేను ఇక్కడ కూర్చోగలిగాం. లేదంటే కాలగర్భంలో కలిసిపోయేవారు, లేదంటే హాస్పిటల్స్ లో ఉండేవాళ్ళం, లేదంటే కాలో ఎదిగి ఇంట్లో కూర్చునేవాళ్ళం. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండబట్టే నువ్వు నేను ఇవాళ ఈ సంఘంలో ఇలా పరిచర్య చేయగలుగుతున్నాము, దేవుని వాక్యం వినగలుగుతున్నాము, దేవుని మాటల్ని వినేవారిలాగా ఉంటున్నాము. అవునా? ఆయన సత్యము తరతరములుండును. సత్యం అయితే ఒకటే వచ్చిందండి, ఏ సేవకుని నోటైనా సరే సత్యం అయితే ఒకటే వస్తుంది. అబద్ధాలు అయితే ఒకటి తర్వాత ఒకటి లింకులు ఉంటాయి వాటికి, దీనికి అభిపుచ్చడానికి అది ఇంకా ఈ లింకులన్నీ ఉంటాయి. సత్యం అయితే ఒకటే ఉంటుంది. కాబట్టి మనం సత్యం వైపు నడవాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీరసంగా ఉసూరుమంట నిద్రతో రాకూడదు, నిద్రతో ఉండకూడదు. దేవుడి మాటలు దీవించును గాక.